అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు profitmaster.in. ఇవాళ 8 ఆగస్ట్ ట్యూస్డే. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, మేజర్గా మన మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం చూద్దాం. ఏషియన్ మార్కెట్స్లో కాస్పీ, హాంకాంగ్ అండ్ షాంఘై అన్ని నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. 0.5% నుంచి 1.5% మేర. అలాగే నికాయ్ 0.5% మేర లాభాలతో ట్రేడ్ అవుతోంది. అమెరికన్ మార్కెట్స్లో నిన్న మళ్ళీ కొనుగోళ్ల మద్దతు కనిపించింది. డౌ జోన్స్ 1.2%, S&P 500 1%, నాస్డాక్ కూడా 0.6% మేర లాభాలతో ముగిశాయి. వరుస 4 రోజుల నష్టాలకి S&P 500లో కొద్దిగా నిన్న బ్రేక్ పడిందని చెప్పుకోవచ్చు. ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి అంత మేజర్ నెగిటివ్ న్యూస్ అయితే ఏం లేదు మనకి. ఆయిల్ పరంగా $85 దగ్గర యాజ్ ఆఫ్ నో క్రూడ్ ట్రేడ్ అవుతోంది. గోల్డ్ $1970 దగ్గర గోల్డ్ ట్రేడ్ అవుతోంది. చైనా ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ గాజ్ హిట్స్ 25-year low. డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ లయబిలిటీస్ ఫాల్ టు $4.9 billion ఇన్ Q2. సో చైనాలో అది నెగిటివ్ పరిస్థితి. స్టాక్స్ ఇంజీస్ పరంగా యాజ్ ఆఫ్ నో 17 points డౌన్తో ఫ్లాట్గా కొద్దిగా నెగిటివ్ బయాస్తో నిఫ్టీ ఫ్యూచర్స్ ట్రేడ్ అవుతుంది. స్టాక్స్ పరంగా అదాని గ్రీన్ కొద్దిగా పార్షల్ స్టేక్ సేల్ చేశారు, ఇన్ఫినిట్ ట్రేడ్ అనే ప్రమోటర్ కంపెనీ. సో దీంతో కొద్దిగా నిన్న స్టాక్లో కూడా బలహీనత చూసాం. HDFC బ్యాంక్స్ ఇన్వెస్టబిలిటీ వెయిటింగ్ ఇన్ FTSE ఎమర్జింగ్ ఆల్ క్యాప్ ఇండెక్స్ హ్యాస్ ఇంక్రీజ్ టు 1.52% ఫ్రమ్ 0.81 విత్ ద మెర్జర్ ఆఫ్ HDFC. సో FTSE ఇలా ఎమర్జింగ్ ఇండెక్స్లో వాటిల్లో కనుక ఈ స్టాక్ ఉన్నట్టయితే సో ఫారెన్ ఇన్వెస్టర్స్ కానీ లేకుంటే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ కొద్దిగా ఎక్కువగా ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. బికాజ్ ఈ HDFC మెర్జర్ వల్ల సైజ్ కూడా పెరిగింది కాబట్టి ఆ వెయిటేజ్ కూడా ఆటోమేటిక్గా ఇండెక్స్లో పెరిగింది. PB ఫిన్టెక్ నష్టాలని నేరో డౌన్ చేసుకుంది, 12 కోట్ల నికర నష్టాలకు పరిమితం చేసుకుంది. రెవెన్యూ కూడా 32% మేర వృద్ధి చెందింది. అండ్ BEML stock has secured letter of acceptance from Bangalore Metro Rail for supplying of rolling stock. 3,177 కోట్ల రూపాయల విలువైన రోలింగ్ స్టాక్ కాంట్రాక్ట్ని BEML గెలుచుకుంది. ఐనాక్స్ విండ్ 500 కోట్ల రూపాయల విలువైన స్టాక్స్ని విక్రయించింది. గోద్రేజ్ కన్జ్యూమర్ సేల్స్ 10% మేర పెరిగాయని చెప్తోంది. ఎలక్ట్రా గ్రీన్టెక్ ప్రాఫిట్ 18 crores నమోదైంది. మోంటే కార్లో 11.6 కోట్ల రూపాయల నష్టాలు నమోదు చేసింది. శోభ 12.1 కోట్ల రూపాయల నికర లాభాలని అనౌన్స్ చేయగా టోరెంట్ ఫార్మా 378 కోట్ల రూపాయల ప్రాఫిట్స్ని అనౌన్స్ చేసింది. టాటా కెమికల్స్ 523 కోట్ల రూపాయల లాభాలను అనౌన్స్ చేయగా గ్లాండ్ ఫార్మా కూడా 194 crores ఆఫ్ నెట్ ప్రాఫిట్ని అనౌన్స్ చేసింది. PwC స్టాచ్యుటరీ ఆడిటర్స్గా ఉన్నారు పేటీఎంకి, వాళ్ళు రిజైన్ చేశారు. మైండ్ స్పేస్ బిజినెస్ పార్క్స్ CEOగా వినోద్ రోహిరా ఆయన రాజీనామా చేశారు. ఇవాళ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న కంపెనీస్లో అదానీ పోర్ట్స్, కోల్ ఇండియా, సిమెన్స్, హిందాల్కో లాంటి కంపెనీస్ అయితే ఉన్నాయి. అదానీ పోర్ట్స్ స్టాక్ మేబీ రిజల్ట్స్ అంత గొప్పగా రాకపోవచ్చేమో అని స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఒకవేళ గైడెన్స్ ఎంత స్ట్రాంగ్గా ఇస్తారన్న అంశాలను కూడా స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. కొద్దిగా ట్రేడర్స్ అప్రమత్తంగా ఉండడం మంచిది. బట్ ఆర్పి గారు టెక్నికల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పారు, కొద్దిగా లాంగ్ టర్మ్ దృష్టిలో పెట్టుకున్న వాళ్ళు ఒకసారి ట్రై చేయొచ్చు స్టాక్ అని. బట్ రిజల్ట్స్ అయిపోయేంత వరకు వెయిట్ చేయడం మంచిదేమో, ఒకసారి చూడండి. ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో బైజూస్, డేవిడ్సన్, కెప్నర్ ఇన్ టాక్స్ టు సెటిల్ డిస్ప్యూట్. ల్యాప్టాప్, ట్యాబ్లెట్ సేల్స్ జంప్ ఆన్ ఇంపోర్ట్ కర్బ్స్. షార్టేజ్, ప్రైస్ రేస్ కన్సర్న్స్గా ఉన్నాయి. ఒక వార్త. యాంటిఫిన్ సెల్స్ 10.3% పేటీఎం స్టేక్ టు CEO విజయ్ శేఖర్ శర్మ ఫర్ డిబెంచర్స్. ఓకే, సో పేటీఎం ప్రమోటర్ ఓనర్ అయిన విజయ్ శేఖర్ శర్మ గారు తన కంపెనీలో వాటా పెంచుకోవడంతో స్టాక్లో ఉన్న కొద్దిగా అప్సైడ్ కూడా చూసాం. ఎప్పుడైతే ప్రమోటర్స్ వాటాలు పెంచుకుంటారో దాన్ని బట్టి ఏంటంటే కంపెనీ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ బాగా ఉంది అనేందుకు ఒక వన్ ఆఫ్ ది పారామీటర్గా చూస్తారు మార్కెట్స్లో. ఫార్మా ఇండెక్స్ హిట్ a new high as investors lap up defensive. So ఫార్మా స్టాక్స్లో కొనుగోలు మద్దతు కొనసాగుతూనే ఉంది. 52-week లో నుంచి కొన్ని స్టాక్స్ చాలా స్ట్రాంగ్గా అయితే పెరిగాయి. అండ్ ఈవెన్ 3 months రిటర్న్ పరంగా చూస్తే లుపిన్ 53%, గ్లెన్మార్క్ 48%, అరబిందో ఫార్మా 45%, ఇలా చాలా స్టాక్స్ మంచి రిటర్న్స్ ఇచ్చాయి. కొన్ని స్టాక్స్ అయితే లోయర్ లెవెల్స్ నుంచి లైక్ గ్లెన్మార్క్ 125%, అరబిందో ఫార్మా 120% దాకా లోయర్ లెవెల్స్ నుంచి పెరిగాయి. బట్ అరబిందో ఫార్మా 22 రిటర్న్స్ చూస్తే 40% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ గ్లెన్మార్క్ కూడా 20% మీరు నెగిటివ్ రిటర్న్స్ ఇవ్వగా లారస్ ల్యాబ్స్ నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. మళ్ళీ వీటిల్లో
అంటే కొద్దిగా డీసెంట్గా కనిపిస్తున్న వాటిలో గ్లెన్మార్క్, అరబిందో ఫార్మా, లారస్ ల్యాబ్స్ లాంటి స్టాక్స్ అయితే ఉన్నాయి. ఈవెన్ సింజిల్ ఇంటర్నేషనల్ లాంటివి. మోస్ట్లీ ఇండస్ట్రీ అయితే కొద్దిగా అరబిందో ఫార్మా, గ్లెన్మార్క్ మీద బెట్ అయితే చేస్తుంది ప్రస్తుతం. కన్కార్డ్ బయోటెక్లో రాకేష్ జున్వాలా గారు అంటే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ కొనసాగుతాయని చెప్పి ఒక వార్త ఇక్కడ చూస్తున్నాము. 20 ఏళ్లుగా కన్కార్డ్ బయోటెక్లో ఆయన పెట్టుబడులు కొనసాగిస్తూనే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ కుటుంబం కూడా పెట్టుబడులను కొనసాగించాలి. ఐపీఓ ద్వారా ఏ ఒక్క స్టాక్ కూడా వాళ్ళు అమ్మడానికి సిద్ధంగా లేరు. జస్ట్ 49 crores ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ 20 ఏళ్ల క్రితం వాళ్ళు చేసిన ఇన్వెస్ట్మెంట్ 2019లో, అది కూడా 20 years కూడా కాదు, 15 years ఆల్మోస్ట్ వాళ్ళు చేసిన ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు 1867 కోట్ల రూపాయల స్థాయికి పెరిగింది. అంటే ఒక కంపెనీని అర్లీగా ఐడెంటిఫై చేయడంతో పాటు దానిలో స్టిక్ ఆన్ కావడం అనేది ఎన్ని లాభాలను ఇస్తుంది అనేందుకు ఇదొక వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్గా చూడాలి. సో గతంలో మైలాన్ నుంచి కొనుగోలు చేయడానికి, మైలాన్ నుంచి వీళ్ళు మళ్ళీ బ్యాక్ కొనుగోలు చేయడానికి కంకార్డ్ బయోటెక్ హెల్ప్ చేయడంతో పాటు ప్రమోటర్కి ఎప్పటికప్పుడు మద్దతుగా నిలుస్తూ కూడా రాకేష్ జున్వాలా గారు దీన్ని మౌల్డ్ చేశారు ఈ కంపెనీని. సో అలాంటి కంపెనీ ఈరోజు తనకి 50 కోట్లు పెడితే వాళ్ళ ఫ్యామిలీకి ఇప్పుడు దాదాపు 19,000 కోట్ల రూపాయల వెల్త్ని క్రియేట్ చేయగలిగింది. వన్స్ ఐపీఓ ఇంకా వచ్చి మరింతగా ఇది పెరిగితే కూడా, అంటే మరిన్ని లాభాలు ఇస్తే కూడా ఆటోమేటిక్గా వెల్త్ కూడా ఇంకా పెరుగుతూనే వెళ్తూ ఉంటుంది. ఇప్పుడైతే కంకార్డ్లో స్టాక్స్ అయితే రేర్ అమ్మట్లేదు. Qatar Investment Unit buys 2.7% in Adani Green for 3,920 crores. అందువల్ల స్టాక్లను కొద్దిగా సెల్లింగ్ అయితే చూసాం. ఎస్బీఎఫ్సి ఫైనాన్స్ పబ్లిక్ ఇష్యూ 70 రెట్లు ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. డిమాండ్ ఫర్ ఎసెన్షియల్ ఐటమ్స్ అట్ డికేడ్ హై లెవెల్స్. గ్రాసరీస్, ఎసెన్షియల్స్ చాలా స్ట్రాంగ్గా అప్సైడ్ అయితే ఉన్నాయి ఎఫ్ఎంసీజీలో. టీవీఎస్ సప్లై చైన్స్ ఐపీఓ ఓపెన్స్ థర్స్డే. గురువారం రోజున ఐపీఓ రాబోతోంది. టీవీఎస్ సప్లై చైన్ 880 కోట్ల రూపాయల ఇష్యూ ఇది. 187 నుంచి 197 రూపీస్ ప్రైస్ బ్యాండ్ మధ్య ఇష్యూ అయితే ప్రైస్ అయితే ఫిక్స్ చేశారు. ఐపీఓ 600 కోట్లు ఫ్రెష్ ఇష్యూ కాగా 240 కోట్లు ఎగ్జిస్టింగ్ ప్రమోటర్స్ దీని నుంచి కొద్దిగా స్టాక్స్ అయితే అమ్ముతున్నారు. ఎండ్ టు ఎండ్ సప్లై చైన్ సొల్యూషన్స్లో ఉన్న బిజినెస్ ఇది. 25 దేశాల్లో వ్యాపారాన్ని ఈ కంపెనీ కొనసాగిస్తోంది. మ్యానుఫ్యాక్చరింగ్, ఆటో డీలర్షిప్, సప్లై చైన్ సొల్యూషన్స్, ఆఫ్టర్ మార్కెట్ సేల్స్ అండ్ సర్వీస్ వ్యాపారాల్లో ఈ కంపెనీ అయితే ఉంది. పీబీ ఫిన్టెక్ నష్టాలను తగ్గించుకుంది 94% మేర. ప్రస్తుతం 12 కోట్ల రూపాయలకు నష్టాలను పరిమితం చేసుకోగలిగింది. ఆపరేటింగ్ రెవెన్యూ కూడా 32% మేర వృద్ధి చెందింది. అండ్ పొటెన్షియల్ విన్నర్స్, హౌ స్టార్ ఇన్వెస్టర్స్ పోర్ట్ఫోలియోస్ షేప్ అప్ ఆఫ్టర్ Q1 రిజల్ట్స్ తర్వాత మనకి సాధారణంగానే, ఎందుకంటే షేర్ హోల్డింగ్ ప్యాటర్న్స్ వస్తాయి, దాన్ని బట్టి పెద్ద ఇన్వెస్టర్స్ ఏ స్టాక్స్ అమ్మారు, ఏ స్టాక్స్ కొనుగోలు చేశారని ఒక డేటా అయితే వస్తుంది. సో Q1 రిజల్ట్స్ అన్ని దాదాపుగా అయిపోతున్న తరుణంలో ఒక డేటా అయితే వచ్చింది. పెద్ద ఇన్వెస్టర్స్ లైక్ రాకేష్ జున్వాలా గారు తర్వాత తన లెగసీని క్యారీ చేస్తున్నారు. తాను కంటిన్యూ చేస్తున్న కంపెనీస్లో ఎస్కార్ట్స్, టైటాన్, టాటా కమ్యూనికేషన్స్లో తమ పెట్టుబడులు కొనసాగిస్తూనే ఉన్నారు. మెట్రో బ్రాండ్స్, ఆటోలైన్ ఇండస్ట్రీస్, ర్యాలీస్ ఇండియా, జియోజిత్ ఫైనాన్షియల్, రాఘవ్ ప్రోడక్ట్ ఎన్హాన్సర్స్, అగ్రోటెక్ ఫుడ్స్లో కొద్దిగా తన వాటాలని తగ్గించుకున్నారు. అండ్ ఆశిష్ కచోలియా ఆయన 3 స్టాక్స్లో కొనసాగిస్తూనే ఉన్నారు. యుగ్రో క్యాపిటల్, ఎస్జీ ఫిన్సర్, వీనస్ పైప్స్లో తన వాటాలని కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ 3 స్టాక్స్ని కొద్దిగా కొనుగోలు చేయగా వాటాలు పెంచుకున్న వాటిల్లో ఆదిత్య విజన్, నాలెడ్జ్ మెరైన్ ఇంజనీరింగ్ వాటాలు పెంచుకోగా, డీలింక్, శైలి ఇంజనీరింగ్, లిఖిత ఇన్ఫ్రా, ఎస్జేఎస్లో తన వాటాలను కొద్దిగా తగ్గించుకున్నారు. ఆశిష్ కచోలియా పోర్ట్ఫోలియో దాదాపు 22% మేర జూన్ క్వార్టర్లో పెరిగిందన్నట్టుగా ఒక అంచనా అయితే ఉంది. కెమికల్స్ అండ్ పెట్రోకెమ్ take the highest spot in the Star Investors portfolio with 17% holding. So idi okay. And Vijay Kedia has increased his holdings in Atulato, Patel Engineering, Precision Camshaft and Newland Labs in the June quarter. Repro India, Elecon, Talbros, Tejas Networks lo tana వాటాలను ఆయన తగ్గించుకున్నారు. సో ఇక్కడ కూడా జూన్ క్వార్టర్లో దాదాపు 65% మేర తన పోర్ట్ఫోలియోలో జంప్, అంటే తన స్టాక్స్లో పెట్టిన పెట్టుబడులు పెరిగాయి. డాలీ కన్నా తను ఫస్ట్ క్వార్టర్లో పాండి ఆక్సైడ్స్, దీపక్ స్పిన్నర్స్, తల్బ్రోస్, మాంటే కార్లో, కంట్రోల్ ప్రింట్ ఈ కంపెనీస్లో వాటాలను పెంచుకోగా, టీనా రబ్బర్, సిమ్రాన్ ఫార్మ్స్, చెన్నై పెట్రోలియం, కేసీపీ, అజంతా సోయాలో తన వాటాలని ఆయన తగ్గించుకున్నారు. మధు కేలా తను సంఘం
సంగం ఇండియా, రెప్రో ఇండియా, ఇండోస్టార్ వీటిల్లో వాటాలు పెంచుకోగా ఎంకే వెంచర్స్లో తన వాటాలను తగ్గించుకున్నారు. సో జస్ట్ ఈ లిస్ట్ బేస్ చేసుకొని మనం ఇన్వెస్ట్ చేస్తే ఇరుక్కుపోతాము. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. వాళ్ళు వీలైతే ఒకవేళ స్టాక్ 50% కాదు 70% పడ్డా వాళ్ళకి గట్ ఫీలింగ్ ఉంటే ఆ స్టాక్ని కొన్ని సంవత్సరాల పాటు హోల్డ్ చేస్తారు. ఇంకా వీలైతే ఆ స్టాక్ని రెట్టింపు కూడా కొంటారు. మన దగ్గర అంత కెపాసిటీ ఉండదు కాబట్టి చిన్న చిన్న స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసే ముందు వాళ్ళని పట్టుకొని వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు కదా అని చెప్తే మాత్రం ఇరుక్కునే ప్రమాదం ఉంది. ఆయిల్ ప్రైజెస్ దాదాపు 6 వారాల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఈ పాయింట్ ఆఫ్ టైంలో కొద్దిగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్కి నెగిటివ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. లైక్ భారత్ పెట్రోలియం కానీ టెక్నికల్గా పాయింట్ ఆఫ్ వ్యూలో హెడ్డింగ్ టువర్డ్స్ 200 డే సింపుల్ మూవింగ్ యావరేజ్ దగ్గరకి వెళ్తున్న తరుణంలో కొద్దిగా సపోర్ట్ లెవెల్స్ దగ్గరికి స్టాక్స్ అయితే వస్తున్నాయి. హిందుస్థాన్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లాంటివి. సో ట్రేడర్స్ కొద్దిగా దానికి తగ్గట్టు ట్రేడ్ నిర్ణయాలు తీసుకోవచ్చు. అండ్ బిజినెస్ ఛానల్ ఫస్ట్ పేజ్లో 28% జిఎస్టీ ఆన్ పే టు విన్ గేమ్స్ వోంట్ హిట్ ఈ స్పోర్ట్స్. సో ఈ స్పోర్ట్స్కి పే టు విన్ స్పోర్ట్స్కి కొద్దిగా మధ్య డిమార్కేషన్ని తీసుకురావాలని చెప్పి ప్రభుత్వం దాని మీద వర్కౌట్ చేస్తున్నట్టుగా ఒక వార్త అయితే ఇక్కడ చూస్తున్నాము. సో అలా ఆన్లైన్ మనీ గేమ్స్లో నజారా ఉంది లిస్టెడ్ స్పేస్లోనేమో మనకి అటువైపు పైన సోనీ, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీస్ ఉన్నాయి. సో చూడాలి ఈ డిమార్కేషన్ అనేది కొద్ది గొప్ప ఏదన్నా చిన్న బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ లాగా ఉంటుందేమో అని చెప్పి. అండ్ ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ ఐఆర్ఎఫ్సి స్టాక్ ఆల్ టైమ్ హిట్ చేసింది. ఫిజికల్లో ఇప్పటివరకు దాదాపు 87% లాభాలని స్టాక్ ఇవ్వడం అయితే చూసాము. నిన్న ఇంకా లాభపడిన స్టాక్స్లో ఆథమ్ ఇన్వెస్ట్మెంట్ దాదాపు 20% మేర పెరిగింది. ఈ స్టాక్ ఆల్మోస్ట్ ఏ గ్రూప్ స్టాక్స్లో టాప్ గెయినర్గా నిలిచింది. సింజీన్ ఇంటర్నేషనల్ 3.5% దాకా పెరిగింది. జేబీఎం ఆటో నిన్న 2.5% దాకా పెరగడం చూస్తున్నాం. Q1 రోబస్ట్గా ఉంది. దాంతో కొద్దిగా అప్సైడ్ కొన్ని బ్రోకింగ్ కంపెనీస్ అయితే ఇస్తున్నాయి. ఆర్బీఎల్ బ్యాంకులో నో చేంజ్ ఇన్ క్యాపిటల్ అలికేషన్ పాలసీ అలేస్ స్ట్రీట్స్ ఫియర్స్ ఆఫ్ ఆర్బీఎల్ బ్యాంక్ ఇన్వెస్ట్మెంట్. సో ఆర్బీఎల్ బ్యాంక్ కొద్ది ఇష్యూ అయితే ఉంది. బట్ స్టిల్ కొన్ని బ్రోకింగ్ కంపెనీస్ కనిష్టంగా 13% నుంచి గరిష్టంగా 30% దాకా అప్సైడ్ మహీంద్రా అండ్ మహీంద్రాలో టార్గెట్ ప్రైజ్ని పెంచాయి. 1978 గరిష్టంగా టార్గెట్ ప్రైజ్ అయితే 1725 టార్గెట్ ప్రైజ్. బట్ యావరేజ్గా 1707 రూపీస్ దాకా టార్గెట్ ప్రైజ్ ఉంది మహీంద్రా అండ్ మహీంద్రాకి విత్ 12% అప్సైడ్. ఎయిర్టెల్ ఎమిటింగ్ స్ట్రాంగ్ సిగ్నల్స్. ఓవరాల్గా అనలిస్టులు కొద్దిగా పాయింట్ ఇన్ ఆగస్ట్ రెడ్యూస్డ్ అండర్ వెయిట్ రేటింగ్ ఇస్తున్నారు. కొంతమంది హోల్డ్ రేటింగ్ ఇస్తున్నారు. యావరేజ్ టార్గెట్ ప్రైస్ 962 రూపీస్ దాకా ఉంది. అంటే ఇక్కడి నుంచి ఒక 8 to 9% మ్యాక్సిమం ఎయిర్టెల్లో అప్సైడ్ ఉండే అవకాశం ఉంది. యథార్థ చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి. బట్ 11%తో మాత్రమే అప్సైడ్తో డెబ్యూ ఇచ్చింది స్టాక్. డిఐఏ ఓనర్షిప్ ఫాల్స్ ఫర్ ఫస్ట్ టైం ఇన్ 7 quarters. నిన్న కూడా మనం కొద్దిగా బ్రీఫ్గా మాట్లాడుకున్నాం. బట్ డిఐఏ ఓనర్షిప్ తగ్గుతోంది. ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ తమ వాటాలను పెంచుకోగా మన వాళ్ళు కొద్దిగా వాటాలను తగ్గించుకుంటున్నారు స్టాక్స్లో. పిఎస్బీస్ ప్రాఫిట్ మోర్ దెన్ డబుల్డ్ ఇన్ Q1. సో ప్రాఫిట్స్ చాలా స్ట్రాంగ్గా పెరిగాయి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్వి. పేటీఎం CEO ఆల్రెడీ మనం దీని గురించి మాట్లాడుకున్నాము. ఇక మిగిలిన స్టాక్స్లో పాలీమెడిక్యూర్ నిన్న 15% దాకా పెరిగింది. స్టాక్ ప్రాఫిట్స్లో చాలా స్ట్రాంగ్, చాలా బంపర్ ప్రాఫిట్స్. ఈవెన్ రేట్ గెయిన్ టెక్నాలజీ స్టాక్ కూడా 4 to 5% దాకా పెరిగింది. పాలీమెడిక్యూర్ని చాలాసార్లు శేషు గారు కూడా ఈ ప్లాట్ఫామ్లో వివరించారు కూడా. సో ఇవి మేజర్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గ్రేట్ డే.